సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. ఒకవైపు చలి, మరొక వైపు ఎండ, ఇంకొక వైపు వర్షం. 3 డిఫరెంట్ వెదర్లు ఒకేసారి కనిపిస్తున్నాయి. అండ్ బిగ్ అప్డేట్ ఏంటంటే రాబోయే 2 రోజులు భారీ వర్షాలు కురవబోతున్నాయి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ చూసే ముందు బిగ్ అప్డేట్ చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన HICC నోవోటల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. రైట్, ఇక మన వార్తలోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఇప్పుడు డబుల్ ఎఫెక్ట్ను చూపిస్తుంది. కొద్ది రోజులుగా పొడిగా ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఒకవైపు ఎండవేడి ఉన్నా తాజాగా రాష్ట్రంలో మళ్ళీ వర్షాలు ఊపందుకుంటున్నాయి. మరొక వైపు హైదరాబాదులో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. బాగా చలి కూడా పెడుతుంది. ఇలాంటి విచిత్రమైనటువంటి వాతావరణంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు పదే పదే సూచిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలాగే IMD అంచనాల ప్రకారం రానున్నటువంటి 2 రోజుల పాటు తెలంగాణలోని అనేక జిల్లాలో వానలు కురిసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా నైరుతి ఋతుపవనాల తిరోగమనం కారణంగానే రాష్ట్రంలో ఈ వర్షాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈరోజు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, మేడ్చల్, మల్కజ్గిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి మోస్తారు నుంచి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక వర్షాలు ఒకవైపు కొనసాగుతుండగా ఇక్కడ ఒక డిఫరెంట్ వాతావరణం కనిపిస్తుంది. మరొక వైపు చలి పంజా విసురుతుంది. రాష్ట్రంలో చలి తీవ్రత క్రమక్రమంగా పెరుగుతున్నట్లుగా వాతావరణ కేంద్రం తెలుపుతుంది. మంగళవారం ఉదయం హైదరాబాద్తో పాటు జిల్లాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదాహరణకు హైదరాబాద్ విషయంలో చూస్తే హయత్ నగర్లో 21.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అక్కడ నమోదైంది. రాజేంద్ర నగర్లో వచ్చి 22 సెల్సియస్ డిగ్రీలు నమోదయ్యింది. ఇక జిల్లాల విషయానికి వస్తే ఆదిలాబాద్లో అత్యల్పంగా 19.2 డిగ్రీల సెల్సియస్, అదేవిధంగా మెదక్లో 19.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. మిగిలిన జిల్లాలలో కూడా ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్సియస్కి దగ్గరగా పడిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రజలు వర్షాలకు, పెరిగినటువంటి చలికి అనుగుణంగా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకా మరొక విషయం ఏంటంటే మధ్యాహ్నం పూట సమయంలో కొన్ని ప్రాంతాలలో విపరీతమైనటువంటి ఎండ కూడా ఉంది. రాత్రి వేళల్లో చలి, మధ్యాహ్నం సమయంలో విపరీతంగా వస్తున్నటువంటి ఎండ వేడి, అదేవిధంగా అనూహ్యంగా మారినటువంటి ఋతుపవనాల తిరోగమనం కారణంగా వస్తున్నటువంటి వర్షాభావ పరిస్థితులు. ఎట్ ఏ టైం 3 భిన్నమైనటువంటి వాతావరణాలను ఎదుర్కొంటుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు ప్రాంతాలు. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వెదర్ చేంజింగ్ టైంలో ఖచ్చితంగా కొన్ని సిమ్టమ్స్ కూడా వస్తుంటాయి. జలుబు, అదేవిధంగా జ్వరం లాంటి ఇవి కూడా అటాక్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. వేడి నీళ్లను ఎక్కువ కాచుకొని తాగాలంటూ కూడా చెప్తున్నారు. ఆ నీళ్లను కాచుకొని తాగితేనే బాగుంటుందని కూడా చెప్తున్నారు. ఇలాంటి సీజనల్ మార్పులు జరిగేటువంటి సమయంలో కొంత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కూడా వారు చెప్తున్నారు. ఏదేమైనా కూడా ప్రస్తుతానికి నెలకొన్నటువంటి భిన్న వాతావరణంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఈ రకంగా ఉన్నాయి. అండ్ 2 రోజులు వర్షాలు కూడా ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవకాశం కూడా ఉంది.